పులి బలానికి, శక్తికి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అది ఒక గంభీరమైన జంతువు. కానీ దాని పరాక్రమానికి మించి మనందరికీ ప్రేరణగా నిలవడానికి దానిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. పులి నుంచి మనం కొన్ని ప్రధానమైన జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం ఈరోజు. పులి ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది కూడా. దానికి తన బలం ఏంటో తెలుసు, ఎంతో తెలుసు. అలాగే ఏ సవాలు ఎదురైనా భయపడదు. మనం కూడా మనపై, మన సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోవాలి. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడకూడదు. అలాగే పులికి ఏకాగ్రత ఎక్కువ. ఇది ఒక లక్ష్యంపై తన దృష్టిని పెడితే దానిని సాధించే వరకు అది తన దృష్టి మరల్చదు. మనం కూడా మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలపై మన శక్తిని, ఏకాగ్రతని పెట్టడం నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలు మన దృష్టిని మరల్చకూడదు. ఇక పరిస్థితులకు అనుగుణంగా మసులుకోవటం. ఈ జీవిత పాఠాన్ని మాత్రం మనం తప్పకుండా పులి దగ్గర నుంచి అలవర్చుకోవాలి. పులి ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అందుకు తగ్గట్టుగా తనని తను మలుచుకుంటుంది. చాలా తొందరగా సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది కూడా. మనం కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగల నేర్పు నేర్చుకోవాలి. ఓపిక పట్టడం. పులికి చాలా ఓపిక ఎక్కువ. జాగ్రత్తగా పరిశీలించి అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోకుండా ఏ విషయంలోనూ తొందరపడదు. మనం కూడా సహనంతో ఉండడం నేర్చుకోవాలి. వేయబోయే అడుగు వల్ల ఎదురయ్యే పర్యవసానాల్ని ముందుగా ఆలోచించకుండా ఏ విషయాల్లో తొందరపడకూడదు. పడినా వెంటనే లేవడం. పులి ఎదురు దెబ్బలు, సవాళ్ళ నుంచి తిరిగి వెంటనే బౌన్స్ బ్యాక్ అవ్వగలదు. అలాగే ఓటమిని అంత సులభంగా ఒప్పుకోదు. మనం కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడ్డం నేర్చుకోవాలి. ఎదురు దెబ్బలు, వైఫల్యాలు మనల్ని ఏమాత్రం నిరుత్సాహపరచకూడదు. పులి నుంచే మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవన్నీ. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పరిస్థితులు బట్టి మసులుకోవటం, సహనం, బౌన్స్ బ్యాక్ అవ్వటం, ఇలాంటి లక్షణాలు మనలో కూడా ఉంటాయి. మనం కూడా పులిలా ఆత్మవిశ్వాసంతో మన లక్ష్యాన్ని సాధించి మరింత సంతృప్తికరమైన జీవితాన్ని గడపచ్చు. చూడాలే కానీ ప్రకృతిలోని ప్రతి జీవి మనకి ఎలా జీవించాలో నేర్పిస్తుంది.